చిన్నతనం నుంచి గనక మీరు ఒక్కసారి మీ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటే అసలు ఈ సినిమా అనే ఈ ప్రపంచం వైపుకి మిమ్మల్ని లాగిన ఆలోచనలు ఏంటి, ఆకర్షణలు ఏంటి, ఆ అనుభూతులు ఏంటి సార్? అంటే స్ట్రైట్ ఆన్ చెప్పాలంటే సినిమా అండి, ఇంకా దానికి వేరే ఆప్షనే లేదు. ఎందుకంటే అప్పుడున్న ఓన్లీ ఒక ఎంటర్టైన్మెంట్ అంటే దట్ ఈస్ సినిమా. అంటే టీవీ కూడా అప్పుడు ఇంత లేదు. దూరదర్శన్లో మనకి అప్పుడు ఈవినింగ్ టైం ప్రోగ్రామ్స్, వీకెండ్ ఏదో ఒక తెలుగు సినిమా, ఏదో హిందీ సినిమా వచ్చే తప్ప, అంతేగాని మ్యాక్సిమం ఎవరికైనా కూడా ఇంట్లో ఫంక్షన్లు లేదంటే సినిమా, అంత కనెక్టింగ్ మీడియా ఉండేది అప్పుడు మనకి సినిమా. సో నాకు కూడా చిన్నప్పుడు సినిమాకి బాగా అట్రాక్ట్ అయ్యాను. సినిమా థియేటర్లకు వెళ్ళి కూర్చునేవాడిని. నేను చాలా ఇంట్రెస్ట్లో కూడా చెప్పాను. మా మదర్ ఏదో పొలం పని పొలాలు వేస్తున్నాం, పొలం పనికి వెళ్తూ అక్కడ పక్కన ఒక టెంట్ హాల్ పక్కన నన్ను కూర్చోబెట్టేది. సో తెలియకుండా ప్రొజెక్టర్ తిప్పుతూ ఉండేవాడు. ఆ పక్కన గిరి అని ఒక అతను ఉంటాడు, ఆయన ప్రొజెక్టర్ తిప్పే అతను. ఆ పక్కనే బాల్కనీలో కూర్చొని చిన్నది ఇంట్లో చూస్తూ ఉండేవాడిని సినిమా. సో నాకు మా చిన్నప్పుడు స్కూల్ ఫ్రెండ్స్ పిల్లలతో కంటే కూడా నాకు ఒక ఫ్రెండ్ ఇది అని చెప్పాలంటే సినిమా ఆ బొమ్మే నన్ను అట్రాక్ట్ చేసింది, బాగా మోటివేట్ చేసింది. ఒక స్టేజ్ లో బాగా చదివితే సినిమా చూపిస్తారని సినిమాకి వెళ్ళడం కోసం బాగా చదివేవాడిని. సో అంత అటాచ్ అయిపోయింది సినిమాకి. సో ఏదో రకంగా సినిమా ఫీల్డ్కి రావాలనుకున్నాను. అది ఏమవుదాం అనుకున్నా కూడా క్లారిటీ లేదు. సినిమా ఇండస్ట్రీకి రావాలి, సినిమాలో నేను ఉండాలి అని చెప్పి బలంగా ఉండేది, చిన్నప్పుడే ఉండేది. సో ఎడ్యుకేషన్ ఇంట్లో ఇంజనీరింగ్ వరకు అదే ఇంట్లో అంటే మా ఫాదర్ కానీ మదర్ కానీ ఎప్పుడు చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకంటూ ఒక బేసిక్ క్వాలిఫికేషన్ ఉంటేనే ఇది ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది అన్న దాని గురించి నేను కూడా వాళ్ళని ప్రెషరైజ్ చేయలేదు. సో బీటెక్ వరకు చేశాను. బీటెక్ చేశాక మా బాబాయ్ అరుణ్ ప్రసాద్ గారు, నేను చాలా ఇంట్రెస్ట్లో వచ్చి చెప్పాను, అరుణ్ ప్రసాద్ గారు ఉండటం నాకు ఎంట్రీ ఈజీ అయింది. ఎంట్రీ వరకు ఈజీ అయింది, బట్ ప్రాసెస్ ఆబ్వియస్లీ అది చాలా పెద్ద ప్రాసెస్ అయింది. సో ఆయన కూడా ఇప్పుడు చదువుకున్నాడు కాబట్టి ఆయన ధైర్యంగా ఎంట్రీ ఇచ్చాడు. లేదంటే నాకు ఆ బ్యాకప్ లేకపోయి ఉంటే మేబీ ఎట్లా ఉండేదని ఆలోచించేవాడు. కానీ సరే, ఒక 2 ఫస్ట్ ఫిలిం అప్రెంటిస్ గా అసిస్టెంట్ డైరెక్టర్ గా అదే గౌతమ్ ఎస్ఎస్సి. ఈ సినిమాల మీద ఇంట్రెస్ట్ చూపించి సినిమాలు వెనకాతలు పరిగెట్టి సినిమాల కోసమే చదువులు పాడు చేసుకునే ఆ బ్యాచ్ వేరేగా ఉండేవారు మొదటి నుంచి. మీరు ఆ బ్యాచ్ లో రివర్స్ కదా, సినిమా కోసం చదివాను నేను. అంటే వీకెండ్ వారానికి 2 సినిమాలు చూపిస్తారు నాకు అంటే, చూపిస్తాను క్లాస్ ఫస్ట్ రా అనేవాళ్ళు. వారానికి 2 సినిమాలు చూడటానికైనా క్లాస్ ఫస్ట్ వచ్చేవాడిని. ఓకే. సో అలా నేను 10th వరకు టౌన్ ఫస్ట్ వచ్చాను అక్కడ. సో ఇంటర్మీడియట్ కూడా బాగా చదివాను. ఇంజనీరింగ్ కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా ఐ కంప్లీటెడ్ మై బీటెక్. కంప్లీట్ చేయగలిగాను. అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి లాగా, అమ్మా నాన్న ఓ సినిమా అన్నట్టు. ఫ్యాంటాస్టిక్. అయితే ఆ చిన్నతనంలో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసిన సినిమాలు ఏంటండి? నాకు చిన్నప్పుడు బాగా నేను అట్రాక్ట్ అయిన సినిమాలు జంజాల గారి మూవీస్ అండి. సో జంజాల గారి అన్ని ఫిలిమ్స్ కూడా నేను VHS క్యాసెట్లు పెట్టుకొని 1కి 4 సార్లు చూసేవాడిని. మా ఫాదర్ కూడా కామెడీ అంటే చాలా ఇష్టం. ఆయన కామెడీ సినిమాలు బాగా చూసేవాళ్ళు, చూపించేవాళ్ళు. సో అపార్ట్ ఫ్రమ్ దట్, జంజాల గారి సినిమాలు కాకుండా నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన సినిమాలు అంటే గుండమ్మ కథ, మాయాబజార్. సో మీరు తెలుసో తెలియకో ఆ రెండిట్లో కూడా ఎంటర్టైన్మెంటే పీక్స్. మాయాబజార్ అనే సినిమా యాజ్ ఇట్స్ సోషియో ఫ్యాంటసీ, కొద్దిగా మైథలాజికల్ మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో అయినప్పటికీ కూడా ఎంటర్టైన్మెంట్ అనేది బాగా డామినేట్ ఫ్యాంటసీ ఉండేది భారతంలో ఉన్న కథ. బట్ అది అయినప్పటికీ కూడా అది అంటే తెలుసో తెలియకో కొద్దిగా ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలు ఎక్కువగా చూసి ఉండేవాడిని ఏమో, బాగా ఇష్టపడ్డాను. అవి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి. ఇక ఆబ్వియస్లీ చిరంజీవి గారి సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు అంటే అప్పుడున్న టాప్ హీరోస్ కాబట్టి వాళ్ళ సినిమాలు ఎలాగూ డిఫాల్ట్ గా చూస్తాం. సో వాటితో పాటు ఎక్కువగా చూసిన సినిమాలు అంటే జంజాల గారి ఫిల్మ్. జంజాల గారి సినిమా. మీరంటే మీ ఫాదర్ కి కూడా సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఉండేదండి బాగా? మా మదర్ కి, ఫాదర్ కంటే కూడా మదర్ కి. మా మదర్ చెప్తున్నారు అప్పుడప్పుడు నవల్స్ బాగా చదివేవాళ్ళంట. చిన్నప్పుడు నవల్స్ బాగా చదవటం, ఆ నవల్స్ చదివి స్టోరీస్ చెప్పడం అవతల వాళ్ళకి. సో ఇలాంటి స్కిల్ ఎక్కువ ఉందేమో మా అమ్మకి. మేబీ అది బై నాకు జీన్స్ లో వచ్చిందేమో. అంటే అప్పుడు సినిమాలు, మొగాళ్ళు సినిమాలకు ఎక్కువ తిరిగినా ఆడవాళ్ళు ఎక్కువగా ఈ అద్దె పుస్తకాలు, అండ్ పత్రికల్లో కూడా సీరియల్స్ వచ్చేవి. సో వాటితో వాళ్ళు ఎక్కువ ఎంగేజ్ అయ్యేవారండి. మీ మదర్ దగ్గర నుంచి మీకు క్వాలిటీ వచ్చిందేమో తెలియదు. నేనంటే నాకు వచ్చే టైంకి వాళ్ళు బిజీ అయిపోయారు, కానీ మేబీ అది తనది ఉంది. బట్ నరేటింగ్ స్కిల్ అనేది మాత్రం ఒకటి మా మదర్ కూడా బాగా చెప్తుంది. అవునా? సీన్స్ ఏదన్నా ఉన్నా కూడా ఏదన్నా చెప్పే విధానం బాగుంటుంది. అది నాకు అబ్బినట్టుంది. సో నేను చిన్నప్పుడు సినిమాలు చూసి వచ్చి కూడా అందరికి బాగా నరేట్ చేసేవాడిని. టోటల్ 2.5 hours ఫిల్మ్ నేను 2.5 hours అన్ని క్యారెక్టర్లు యాక్ట్ చేస్తూ చెప్పేవాడిని. సో అది ఎప్పుడు 5th 6th క్లాస్లోనే ఇమిటేట్ చేసేవాడిని, మిమిక్రీ చేసేవాడిని. ఏదో రకరకాల వేషాలు వేసేవాళ్ళండి, డాన్స్లు వేసేవాడిని.
సకల కళా వల్లభన్. అంటే ఇప్పుడు స్కూల్స్ లో నాటకాలు వేయడం, ఎవరిని అడిగినా మీరు చాలా మంది మేము మా స్కూల్స్ లో నాటకాలు వేసేవాడిని అంటారు కదా, మీరు ఆ చేశారండి స్కూల్లో. యానివర్స్ లో కూడా చాలా స్కిట్స్ చేసేవాడిని. బుడుగు అనేది అప్పట్లో ఫేమస్ నాటకం ఉండేది ఒకటి, ఓకే, అది వేయించారు నాతో స్కూల్లో. తర్వాత ఎవ్రీ యానివర్సరీకి సాంగ్స్ చేసేవాడిని, డాన్స్ చేసేవాడిని. అదే సాంగ్స్ కి డాన్స్. నేను చిరంజీవి గారి సాంగ్స్ చేశాను, నాకు ప్రైజులు చాలా వచ్చినాయి. ఏ పాటలు? అబ్బని తిని దెబ్బకి ఒక ఏదో జామెట్రీ బాక్స్ ఏదో ఇచ్చినట్టున్నారు అప్పుడు. తర్వాత రౌడీ అల్లుడు సాంగ్స్ చేశాను. అంటే అబ్బని కమ్మని దెబ్బ శ్రీదేవి చిరంజీవి గారు కదా? అవును. రెండు మీరేనా అందులో? అంటే సోలో, అప్పట్లో మనకి హీరోయిన్ పెట్టారు, నేను సోలోగా నేనే చేసేవాడిని. ఓకే, చేసేవాడిని. ఇంకా తర్వాత మెడ్లీ ఉండేది చివరిలో. అంతా వేసాక మళ్ళీ ఏమనేవాడిని, ఇంకో మెడ్లీ పెట్టి చిరంజీవి గారి పాట నుంచి బాలయ్య గారి పాట మీదగా అట్లా అన్ని సినిమా హీరో సాంగ్స్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అలా. అంటే మీకు సెపరేట్ గా మీకు ఒక ఐడెంటిటీ కాలేజీలో, ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి ఎక్కువ గ్లామర్ ఉంటుందండి. అవును, ఉండేది కాలేజీలో కానీ స్కూల్లో బాగుండేది. స్కూల్లో ఎందుకంటే కొద్దిగా చదువులో బాగుండేవాడిని, ఇలా ఎక్స్ట్రా యాక్టివిటీస్ లో కూడా బాగుండేవాడిని. సో మిమ్మల్ని ఎంకరేజ్ చేయడంలో ఏ రిస్క్ ఫీల్ అవ్వలేదు టీచర్స్? అవును, బాగా చేస్తాడు, చదువుతాడు, ప్లస్ యాక్ట్ అండ్ డాన్స్ అని. మిమ్మల్ని ఒక దర్శకుడుగా మిమ్మల్ని అంతలా వెంట పెట్టి సినిమా ఇండస్ట్రీకి వచ్చి మిమ్మల్ని ఈ రేంజ్ కి తీసుకొచ్చిన ఆ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే? సినిమా మీరు ఇంటి పక్కన ఉండేది చూసేవారు, సినిమా అదర్ దెన్ దట్ ఇన్బిల్ట్ టాలెంట్ ఉందని తెలుసు, ఏదో రకంగా సినిమాలోకి రావాలని అనిపించింది. కానీ బట్ కాలేజ్ డేస్ లో నేను ఒక స్కిట్ చేశాను ఫస్ట్ టైం. అక్కడ నాకు ఒక అప్రిషియేషన్ చాలా బిగ్ స్కేల్ లో వచ్చింది. సో అక్కడ నేను స్కిట్ నేనే రాసి డైరెక్ట్ చేశాను. స్టేజ్ మీదకి పిలిచేటప్పుడు యంగ్ డైరెక్టర్ అనిల్ రావుపూడి ఏదో పిలిచారు. సో దట్ మేక్స్ మీ అంటే ఒక నిమిషం సరే ఆ సౌండింగ్ బాగా నచ్చింది నాకు. సో తెలియకుండా దానికి బాగా కనెక్ట్ అయ్యాను. సరే మనకి ఏదో ఆ ఫీల్డ్ కి వెళ్తే ఒక డైరెక్షన్ చేయొచ్చు, మనం ఒకటి రాసి తీస్తే ఇంతమంది చప్పట్లు కొట్టారు, ఒక ఆడిటోరియం మొత్తం స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారంటే మేబీ వీ హ్యావ్ ఒక ఇది ఉందేమో, మనం వాళ్ళని కన్విన్స్ చేయగలము మనం ఉన్న ఆర్ట్ తోటి అనిపించింది. దట్ ఈస్ లైవ్ విట్నెస్ చేశాను నేను. సో ఒక నేను రాసి నేను తీసిన దానికి, అది ఐ మీన్ ప్రజెంట్ చేసిన దానికి. సో అక్కడ ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. నాకు తెలిసి విజ్ఞానంలో చదివేటప్పుడు దట్ ఈస్ ద బ్రేక్ పాయింట్. నాకు నేనేం కావాలి అని డిసైడ్ అయింది అక్కడ. ఓకే, ఇంజనీరింగ్ చేస్తున్న థర్డ్ ఇయర్ లో డిసైడ్ అయ్యాను. నేను ఇండస్ట్రీకి వచ్చి డైరెక్టర్ అవ్వాలని డిసైడ్ అయింది అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ లో. ఇమ్మీడియట్ గా లేట్ కూడా చేయలేదు, ఫైనల్ ఇయర్ ఫినిష్ చేసాం, వెంటనే వచ్చి ఇక్కడ ఇంట్లో వాళ్ళు కన్విన్స్ చేసుకుని ల్యాండ్ అయిపోయాను. బట్ ఆ కాలేజీ లైఫ్ లోని అంటే మీరు యూఆర్ ఏ వెరీ గుడ్ లుకింగ్ హ్యాండ్సమ్ పర్సన్. అప్పుడు అంత హ్యాండ్సమ్ ఉన్నాను కదా, అంత ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చిందా గ్లామర్? మేబీ అంటే అప్పుడు కొద్దిగా కుర్ర వయసు కదండి, మెయింటెనెన్స్ పెద్దగా ఏమి దీని మీద లుక్ మెయింటెనెన్స్ అనే దాని మీద ఎప్పుడు ఉండేది కదా. ఫ్యాంటసీలో డ్రీమ్ సినిమా ఖాళీ దొరికితే వెళ్ళిపోయి సినిమా హాల్లో కూర్చోవడం తప్ప అసలు అదర్వైజ్ కాలేజీ స్టూడెంట్ గా ఏ ఎంజాయ్మెంట్ లేదు. ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను అంతేనా? అసలు మిమ్మల్ని కూడా డిస్టర్బ్ చేయలేదండి ఎవరు? నేను చూడలేదు అసలు. అసలు అమ్మాయిల వైపు వెళ్ళి కూర్చుందాం మాట్లాడదాం అనే, అంటే ఒక నిమిషం టైం దొరికినా రిలీజ్ అయిన ఏ థియేటర్ లో కూర్చోవాలనే మైండే తప్ప అమ్మాయిలతో కాస్త మాట్లాడదాం అనే ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతుంది. అవునా? అరే అది కూడా కొద్దిగా మిస్ కాలేజ్ అంటే తిరిగి రావు కాలేజీ రోజులని. ఆ మధ్యలో ఎక్కడో ఆ హీరో హీరోయిన్ కి మధ్యలో ఉండే చిన్న ఆ ఇంటరాక్షన్స్ బాగా తీస్తారు, అంటే స్ట్రైకింగ్ గా కనిపిస్తాయి అనమాట. అవేవో జస్ట్ అట్లాగా ఫ్లో అయిపోకుండా. బట్ హౌ డిడ్ యూ క్యాచ్ దిస్? అది కూడా సినిమాలు చూసి నేర్చుకున్నా అంతే. ఏదైనా సినిమా అండి లైబ్రరీ. ఇప్పుడు నాకు గిర్రా గిర్రా సాంగ్ ఉంది F2 లో. సో నాకు థరోలీ ఇన్స్పైర్డ్ బై రాఘవేంద్రరావు గారు. ఒక సినిమాలో నేను ఒక గ్లామర్ సాంగ్ తీస్తున్నానంటే నాకు గురువు రాఘవేంద్రరావు గారు. ఆయనంత అద్భుతంగా నేను తీయలేను కూడా ఫ్యూచర్ లో, ఎందుకంటే హీఈస్ ద మాస్టర్ ఇన్ దట్. సో దాంట్లోంచి మనం నేర్చుకునేది ఎవరైనా ఒకవేళ అంత గొప్పగా చేసినా రాఘవేంద్ర తీసాడు అంటారు కానీ అదే అంటుంది. సో దాంట్లో నుంచి ఏదన్నా ఒక చిన్న గ్లిమ్స్ తీసుకొని చేయాలి. సో నేను అట్లా ఫాలో అవుతాను. ఆయన ఏం చేసేవాడు, సాంగ్స్ ని ఎలా ప్రెజెంట్ చేసేవాడు. సో అలా నేను ఆయనంత స్కూల్ కి మీరు ఎక్స్పోజ్ చేయలే. నేను అదే అంటే నేను చేసిన 1%, 2%, 3% కూడా బికాస్ ఆయన దగ్గర నుంచి 100%. గిరా సాంగ్ అయితే ఆయన నుంచే లేపింది. F2 లో చేశాను కదా సాంగ్. గరాన మొగుల్లో ఏంది బే ఎట్టాగా ఉంది ఒళ్ళు అనే సాంగ్ ఇన్స్పైర్ అయ్యి ఆ సాంగ్ తీసాను. అయితే మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇట్ టుక్ వెరీ లాంగ్ టైం. ముఖ్యంగా అసలు మీ ఫస్ట్ సినిమా టేక్ ఆఫ్ ఏదైతే ఉందో, వై ఇట్ హ్యాస్ టేకెన్ సో మచ్ ఆఫ్ టైం అండి? అంటే టైం అంటే ఇట్స్ లైక్ ఇది ప్రతి ఒక్కరు ఫేస్ చేసేదండి. అంటే ఒక్కొక్కరికి ఇమీడియట్ గా లాక్ అవుద్ది ప్రాజెక్ట్, ఒకవేళ కొద్దిగా టైం పడుతుంది. అంటే అది మన మీద బిలీఫ్ రావడం, లేకపోతే ఆ టైంలో ఆ హీరోస్ మైండ్ సెట్
ఇలాంటి కథలు చెయ్యాలి లేదని ఒక కన్ఫ్యూజన్ ఉండి ఉండొచ్చు, రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో నేను దానికి పెద్ద ఎప్పుడు ఫీల్ అవ్వలేదు, బట్ నాకు నమ్మకం ఉండేది. పెద్ద ప్రొడ్యూసర్ మిమ్మల్ని చాలా కాలం మిమ్మల్ని లాక్ చేసాడని పటాస్ స్క్రిప్ట్ తో వాకింగ్ చేయలేదు అంటే వాన్స్ ఎందుకు సురేష్ బాబు గారే, సురేష్ బాబు గారు రానాతో చేద్దాం అనుకున్నాం అప్పుడు మేము. ఆయన ఫస్ట్ నచ్చింది, బట్ జర్నీ చేసే ప్రాసెస్ లో ఎక్కడో, సో ఆయన ఆ కథను ఆయన ఇంకోలా చూస్తున్నారు, నేను ఒకలా చూస్తున్నాను. దట్స్ అది ఇట్స్ హ్యాపెన్స్ ఇక్కడ. సో ఐడియాలజీ అంతే అంతే, అంతకు మించి ఏం లేదు. ఆయన వెరీ యంగ్. తర్వాత F2 జరిగేటప్పుడు హ్యావ్ ఎ గ్రేట్ సురేష్ బాబు గారు, ఆయన అప్పుడు F2 కథ చెప్పినప్పుడు కూడా విన్నారు ఆయన, వెంకటేష్ బాబు గారితో చేసేటప్పుడు. సో ఆ టైంకి ఆ కథలో ఆయన్ని ఒకలా చూశారు, నేను ఒకలా చూశాను. సో అప్పటికి కొన్ని కన్విన్స్ అయ్యారు ఆయన, బట్ ఏదో రానా గారు అప్పుడు బాహుబలితో బిజీగా ఉండటం, సో ఇమీడియట్ గా అది చేయలేకపోవటం, రకరకాల ఫ్యాక్టర్స్ యాడ్ అయిపోయినాయి అప్పుడు. లేకపోతే జరుగుండేదేమో కానీ, అంటే ఈ నెవర్ సెడ్ డైరెక్ట్లీ నో, బట్ ఇట్స్ నాట్ హ్యాపెండ్. అనుకున్న టైంలో అవ్వలేదు, ఇండైరెక్ట్లీ మేబీ. సో సమ్వేర్ నాకు టైం ఎక్కువ అవుతున్నంత నేను డెసిషన్స్ తీసేసుకొని మూవ్ అయిపోవాలని చెప్పి ఫాస్ట్ గా మూవ్ అయిపోయి ఫైనల్ గా కళ్యాణ్ రామ్ గారు. చాలా ఇట్స్ పీరియడ్ ఆఫ్ అంటే అది ఫ్రస్ట్రేషన్ ఏం లేదు కానీ, లైఫ్ టీచర్స్ మనకి ఒక్కొక్క చోట మనం వెయిట్ చేసే దాంట్లోనే చాలా ఎక్కువ నేర్చుకుంటాం. సో మనం వెయిటింగ్ లోనే మనం డౌన్ లో ఉన్న టైంలో అయ్యో నా టైం నా యవ్వనం అంతా వేస్ట్ అయిపోతుంది ఫీలింగ్ ఉండాలి. అంటే కదా మనం ఎంత ఇప్పుడు లాంచింగ్ ముందు మనకి ఎంత హీట్ ఉంటేనే అంత లాంచింగ్ అంత హై ఉంటుంది. సో ఆ లాంచింగ్ కి నాకు అది వచ్చిందని అనుకుంటున్నాను. అంటే మీ తాలూకు స్పెషల్ టచ్ అయి ఉండొచ్చు, ఎందుకంటే మీరు దాన్ని పాజిటివ్ గా హ్యాండిల్ చేశారు కాబట్టి. 100% నేను దానికి లో ఎప్పుడు ఫీల్ అవ్వలేదు, అస్సలు లో ఫీల్ అవ్వలేదు. ఓకే, బట్ అది నాకు ఇంకా ఎనర్జీ ఇచ్చింది. సో ఇంకా కథ బాగా డెవలప్ అయింది, ఇంకా ఎక్కువ దాని మీద టైం స్పెండ్ చేసే ఇది వచ్చింది. ఆల్మోస్ట్ 2.5 years కథ మీద ఇంకా చేసుకుంటే అవకాశం వచ్చింది. సో అది ఎఫర్ట్లెస్ ఉందేమో ఫిల్మ్ కదా మొట్టమొదట. ఎక్కడ కూడా సీన్ టు సీన్ గనుక తీసుకుంటే అసలు కళ్యాణ్ రామ్ ప్రెజెంటేషన్ గానీ, ఆ భగవద్గీత ఎపిసోడ్ గానీ, అందులో ఎప్పుడు కూడా మనం ఒక స్క్రిప్ట్ మీద ఎంత టైం ఎక్కువ స్పెండ్ చేస్తే అంత అద్భుతం అవుతుంది. అది అన్ని సజెషన్స్ ఇస్తుందేమో కదండి, చేంజెస్ చేస్తుంటాం, ఇంకా పాలిష్ అవుతూ ఉంటుంది. వాళ్ళ తాలూకా టార్గెట్స్ ఆ రోజున్న టాప్ హీరోస్ మార్కెట్ లో ఎవరుంటారో వాళ్ళ మీద ఉంటుంది జనరల్ గా. అంటే అవకాశం వస్తుందా రాదా చేయడానికి అన్నది మళ్ళీ ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ డిబేట్, రావడం రాకపోవడం అన్నది. బట్ ఆ టైంలో మీరు ఆ ఫీల్ ఉండేదండి మీకు? నేను ఎప్పుడు అవకాశం వస్తే అసలు నేను పెద్ద హీరోస్ తో అప్పుడు చేయాలన్న ఆరాటం ఉండేది కాదు నాకు, ఎందుకంటే ఐ నో దట్ అదంత ఈజీ కాదు. సో మనం ఎక్కగలిగే మెట్టు ఏదో ఉంటే అక్కడే ఫోకస్ చేయాలి, దట్స్ మై థియరీ. సో మనం ఎక్కలేని మెట్టుకి ఫోకస్ చేయొద్దు. మనం ఎక్కగలిగే మెట్టు నువ్వు ఫోకస్ చేసి దాని మీద నువ్వు కంఫర్టబుల్ గా ఎక్కి నువ్వు స్టాండర్డ్ గా నుంచోగలవు. తర్వాత ఇంకో మెట్టు ఎక్కు, నువ్వు ఏకంగా 10 మెట్ల తర్వాత మెట్టు ఎక్కంటే కాంట్ మన స్టేబుల్ లీప్ అనేది చేయలేం. సో నేను ఎప్పుడు అంతే, అప్పటి నుంచి ఏ సినిమా అయినా అంతే. లేదు ఈ ఫిల్మ్ టు ఫిల్మ్ అండి, లేదు అసలు ఆల్మోస్ట్ ఎవ్రీ ఫిల్మ్ పటాస్ తర్వాత ఇమీడియట్ 4-5 months కి సుప్రీం స్టార్ట్ చేశాను. అంటే మీలో హర్రీ కనిపించదు, ఒక సినిమా అవుతున్నప్పుడు నెక్స్ట్ అట్లా చేయను నేను. సినిమా అయిపోయే టైం కి, అంటే ఇప్పుడు ఈ సినిమా ఇంకొక 1 month లో రిలీజ్ ఉన్నప్పుడు నెక్స్ట్ సినిమా ఏంటని ఆలోచిస్తాను, ఎలాంటి ఫిల్మ్ చేయాలి ఏంటి అనేది. సో అలా సినిమా టు సినిమా హ్యాపీగా తొందరపడను. ఈ సినిమా రిలీజ్ అయ్యాకే, ఈ సినిమా రిలీజ్ అయ్యి మార్కెట్ లో వచ్చిన రెస్పాన్స్ ని బట్టే నెక్స్ట్ కథకి వెళ్తాను నేను. ఓకే, సో మళ్ళీ మనం ఏం చేయాలి, సో ఈ సినిమాని ఆడియన్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్స్కి వెళ్ళి చూసుకుంటాను నేను, నాట్ ఇన్ ద ఫోన్స్ అండ్ రివ్యూస్. వెళ్ళిపోయి మనకు ఆన్లైన్ రిపోర్ట్స్ ఇట్లా కాకుండా నేను విట్నెస్ వెళ్ళిపోయి థియేటర్ లో కూర్చొని చూస్తాను. నేను నా దాంట్లో తప్పులు మేబీ కొంతమంది చెప్పినవి అక్కడ నేను థియేటర్ లో నేను ఫీల్ అవ్వచ్చు. ఆడిటోరియం లో ఈ సీన్ కి పెద్దగా నవ్వలేదు, ఈ సీన్ కి బాగా ఎంజాయ్ చేశారు, ఈ సీన్ బాగా క్లాప్స్ కొట్టారు. సో ఎవ్రీథింగ్ ఐ విల్ క్రాస్ చెక్ విత్ ద ఆడిటోరియం. అలా మీరు క్రాస్ చెక్ చేసుకున్న టైంలో మీరు ఇప్పటి వరకు తీసిన సినిమాలలో మీకు ఈ ల్యాప్స్ అనండి, లేకపోతే గ్యాప్ అనండి, లేకపోతే లక్కున అనండి, అలాంటివి మీకు కనిపించాయండి? ప్రతి సినిమాలో ఉంటాయండి అవి, అన్ని హిట్స్. అంటే నేను అది 80% కనెక్ట్ అయింది కాబట్టి ఆ సినిమా హిట్ అవుద్ది. ప్రతి సక్సెస్ ఫిల్మ్ లో ఒక 20% డౌన్ ఉంటుంది. ఎక్కడో చోట డౌన్ ఉంటేనే నెక్స్ట్ ఎపిసోడ్స్ ఎలివేట్ అవుతాయి. సో ఆ డౌన్ స్క్రిప్ట్ కూడా డిమాండ్ చేస్తే కొన్నిసార్లు పడిపోద్ది. సో ప్రతి సినిమాలో కూడా ఎంతో కొంత చిన్న చిన్న తప్పులు ఉంటాయి. ఎంత తక్కువ తప్పులు చేస్తే అంత సేఫ్ లో ఉంటుంది ఫిల్మ్. ఎక్కువ తప్పులు జరిగితే ఆటోమేటిక్ ఇట్ విల్ బి ఫ్లాప్ ఫిల్మ్. ఎగ్జాక్ట్లీ. సో తక్కువ తప్పులు జరిగినాయి ఇప్పటి వరకు, బ్లండర్స్ చేయలేదు కాబట్టి సినిమాలన్నీ హిట్స్ గా నిలబడ్డాయి. ఎక్కడ మనం తప్పు ఫిల్మ్ చేయలేదంటే సాధ్యమైనంత లిమిటెడ్ తక్కువ మిస్టేక్స్ చేయగలిగాను నేను. సో సినిమా టు సినిమా
మనల్ని మనం సానబట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అదే సానబడుతుంది. అంతే అంతే. ముందు సినిమాలో మనం ఏం చేసాము, నెక్స్ట్ సినిమా ఏం చేయాలనేది అనాలిసిస్, మనకు సెల్ఫ్ అనాలిసిస్ ఉన్నప్పుడు మనం తప్పు చేయం. ఎంతో కొంత సెల్ఫ్ అనాలిసిస్ ఉంటే గానీ యూ కాంట్, అంటే ఒక పరిణితి అంటారు కదా, అవును, మనకు మనమే సమర్థించుకోవడం. డైరెక్టర్లు ఎక్కువ మంది నిలబడ్డ నేనైతే ఇండస్ట్రీలో ఇప్పటి వరకు నేను చూడలేదు. హూ ఆర్ ఓపెన్ టు క్రిటిసిజం. అలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ సెల్ఫ్ కల్టివేషన్ తో ముందుకెళ్లారు, ఇచ్చారు కానీ. బట్ దేర్ ఆర్ సర్టన్ అకేషన్స్. బట్ ఇప్పుడు టు ది పాయింట్ మీరు వచ్చినప్పుడు ఫస్ట్ కళ్యాణ్ రామ్, తర్వాత సాయి ధర్మ తేజ, రవితేజ, ఇలా మీరు వెళ్ళిన ఈ హీరోస్ లో ఇప్పటి వరకు మీరు చేసిన వాళ్ళు టిల్ వెంకటేష్ అండ్ మహేష్ బాబు గారు, వరుణ్ తేజ్, ఇందులో మీరు బాగా ఇష్టం కలిగి మీకు, అంటే ఓకే యూ మే నాట్ బి ఏబుల్ టు రిపీట్ ఇమీడియట్లీ ఫిల్మ్ ఇద్దాం, బట్ ఎవరండి మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న హీరో? నన్ను బాగా అంటే పర్సనల్ గా నేను బాగా ఎంజాయ్ చేసిన ఫిల్మ్ సర్లేరు నీకెవరు. సో మహేష్ బాబు గారితో దట్ ఈస్ ద బెస్ట్ ఫేజ్. అంటే నేను ఆయనతో ఉన్న యాక్సెస్ కానీ, ఆయన ఇచ్చిన కంఫర్ట్ కానీ, ఒక అంత పెద్ద హీరో అండి మనల్ని నమ్మిన విధానం కానీ, ఈ బ్లైండ్లీ అంటే ఈవిడ ఒక హిట్ సినిమా తీయగలడు అనే ఒక నమ్మకం నా మీద ఉంచాడు ఆయన. అది నాకు బాగా నచ్చింది. సో నన్ను బిలీవ్ చేశారంటే నాకు ఇట్ విల్ గివ్ సో మచ్ స్ట్రెంత్ అనమాట. సో అది బాగా నచ్చింది. అండ్ త్రూ అవుట్ సరదాగా ఆయనతో టైం స్పెండ్ చేయడం, మాట్లాడటం, జోక్ వేయడం, ఇస్ వెరీ లవ్లీ పర్సన్. సెన్స్ ఆఫ్ హ్యూమర్ అట్ ద పీక్స్ అండి మహేష్ గారిది. సో అదొకటి. అండ్ వెంకటేష్ గారు, రవితేజ గారు, అండ్ వాళ్ళిద్దరు. సో యూ ప్లేస్ మహేష్ గారు. సో ఐ డౌట్ అంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ, ఎవ్రీబడి ఈక్వల్ టు మీ. ఆ సినిమా జరిగేటప్పుడు ఆ సినిమా హీరో ఇస్ ద నంబర్ 1 టు మీ. ఓకే. సో ఆ సినిమా జరిగేటప్పుడు సో వెంకటేష్ గారితో పనిచేసినప్పుడు నౌ హీస్ మై హీరో, రవితేజ గారు వచ్చినప్పుడు హీస్ మై హీరో. సో బెస్ట్ అంటే ఒక 5 months నాన్ స్టాప్ గా చేసిన ఫిల్మ్ సర్లేరు. అంటే గ్యాప్స్ లేకుండా చేసిన ఫిల్మ్ అది. సో అందుకని నాకు ఎక్కువ హీరోతో బాగా ఎక్కువ రోజులు పనిచేసి, ఇంకా ఎక్కువ రోజులు పనిచేసిన హీరో కూడా మహేష్ గారు. ఎందుకంటే ఎక్కువ 135 days చేసాం ఆ సినిమా. సో అందుకని మేబీ ఒక 1% అనేది మేబీ ఆయనకని చెప్పొచ్చు. అదే అంటే ఎక్కువ అటాచ్మెంట్, ఎక్కువ రోజులు చేసాం. బట్ ఆ తర్వాత ఇంకా వెంకటేష్ గారు అంటే మీకు తెలియదే ఉంది, రవితేజ గారు, వెంకటేష్ గారు అనేది. అండ్ మోర్ సో ఇటు వచ్చినప్పుడు మీరు ఒక ఇష్టం అన్నది పక్కనే వచ్చిన అయిష్టత అన్నది ఎంత కాదన్నా మానవ జీవితంలో, హ్యూమన్ ఎమోషన్స్ లో చోటు చేసుకుంటుంది కదా డైరెక్టర్ గారు. విల్ యూ యాక్సెప్ట్ దట్? అంటే అయిష్టత అంటే ఇన్ ద సెన్స్ పర్సన్ మీద, సిచ్యువేషన్ మీద అని ఉంటుందండి నాకు. సిచ్యువేషన్ ఆల్వేస్ లీడ్స్ టు ఎన్ ఇండివిడ్యువల్. అందుకంటే దట్ ఈస్ ద నేను క్లారిటీగా ఫీల్ అయితే ఏంటంటే ఒక సందర్భాన్ని బట్టి మనకు ఇష్టాలు మారుతూ ఉంటాయి. ఓకే. సందర్భం బట్టి ఇష్టం మారుతుందా, పర్సన్ మీద ఉన్న పర్సనల్ ఇంప్రెషన్ ఒకటి ఉంటుంది. సో సిచ్యువేషన్ బట్టి అనాలిసిస్ చేసుకుంటాను నేను. మనకి షూటింగ్ లో జరిగే చిన్న ఏమన్నా ఉంటే అది అయిష్టతగా మారదు. ఎందుకంటే డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్. ఆ రోజు జరిగిన వాటిలో ఏదో ఒక చిన్న మిస్ కమ్యూనికేషన్ వల్ల జరిగిన చిన్నవి కూడా నేను మైండ్ కి తీసుకోను. అయిష్టత ఎప్పుడు వస్తుంది? పర్సనల్ లో మనం ఏదన్నా ఎఫెక్ట్ అయితే వస్తుంది అయిష్టత. అంటే మీరు నన్ను తిట్టినప్పుడు పర్సనల్ గా, మీకు నాకు ఏదైనా ఒక డిస్కషన్ లో మీరు నా ఈగోని హర్ట్ చేస్తే, నేను మీ ఈగోని హర్ట్ చేస్తాను. ఇక్కడ ఏదో అభిప్రాయాలు మారతాయి తప్ప నాకు సినిమా అట్మాస్ఫియర్ లో ఎవరి మీద అయిష్టత కలగలేదు ఇంతవరకు. ఎప్పుడు కలగదు కూడా. చిన్న అసౌకర్యం అసలు కలిగినా కూడా దట్ ఈస్ నేను చెప్పాను కదా, ఆ సందర్భాన్ని బట్టి, ఆ సందర్భం వరకే ఉంటుంది తప్ప దాన్ని నేను పర్సనల్ గా క్యారీ చేయను. ఇంతవరకు జరగదు కూడా ఇన్ ఫ్యూచర్. ఎందుకంటే వాళ్ళకి నాకు ఏముంటది, పర్సనల్ ఎజెండా ఏముండదు. వాళ్ళు సినిమాకి పని చేయడానికి వచ్చారు, నేను సినిమా తీయడానికి వచ్చాను. సో అక్కడ జరిగే చిన్న ఏమన్నా ఉంటే డిస్టర్బెన్సెస్ ఐ హావ్ టు మేనేజ్. ఐఎమ్ ద డైరెక్టర్, ఐఎమ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. ఎగ్జాక్ట్లీ. ఏదైనా తప్పు జరిగిందా, సో యూ విల్ అండర్స్టాండ్ అండ్ డూ ఇట్. అంతే, భరించడమే. అందుకు మించి ఏం లేదు. సో మీ సక్సెస్ జర్నీలో అది కూడా ఒక పార్ట్. పేషెన్స్, చాలా పేషెన్స్ అది ఎక్కువ ఉండాలి ఇక్కడ. అండ్ సక్సెస్ లో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ఉండాలి. సో వెన్ యూ ఆర్ గోయింగ్ అప్ స్టెప్ బై స్టెప్, మనల్ని నచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, మనం పడితే బాగుండని చూడాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అక్కడ మనం వెళ్తున్నప్పుడు మన మీద ఎవరైనా రాలేయడానికి, మనం ఇది చేయడానికి ఇబ్బంది పట్టాలని చూసినప్పుడు మన ఫోకస్ డిస్టర్బ్ అయితే మనం పడిపోతాం. ఎగ్జాక్ట్లీ. మన ఫోకస్ మనం వెళ్తూ ఉంటాం. అంటే మీరు ఇలాంటివి చాలా ఇంట్రికేట్, డెలికేట్ థింగ్స్ అనుకోండి సినిమా ఇండస్ట్రీలో, కానీ మీరు సినిమా నుంచి సినిమాకి మధ్యలో చేసే జర్నీలో మీకు అలాంటి ఎదురు దెబ్బలు, అనుకున్న ప్రాజెక్టు బై రీజన్ ఆఫ్ అదర్స్, ఇతరుల కారణంగా మిస్ అయిపోయిన స్క్రిప్ట్లు గానీ, మిస్ అయిపోయిన హీరోలు గానీ, మిస్ అయిన సినిమాలు గానీ ఉన్నాయండి? ఎవరు అసలు ఇంతవరకు నన్ను పర్సనల్ గా ఎవరు డిస్టర్బ్ చేయలేదండి. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఓకే. సో ఎవ్వరు కూడా నన్ను పర్సనల్ గా
డిస్కస్ చేసింది లేదు. లేదు, ఎవ్వరు లేదు, ఓకే, ఎవరు లేదు. ఎవ్రీబడి సపోర్టెడ్ మీ. సో నాకు తెలిసిన సర్కిల్ ఎవరు కూడా నేను సక్సెస్ అయితే చూసి ఇష్టపడే వాళ్ళు తప్పితే నా సర్కిల్లో, సో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా నేను ఎప్పుడు అలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు ఫేస్ చేయాలి. అంటే నేను ఇంకో ప్రాజెక్ట్ జరుగుతుంటే వేరే వాళ్ళు వచ్చి చెడగొట్టడం ఇలాంటివి ఎప్పుడు జరగదు. ఇంకా ప్రపోజల్ ఏం లేదు. మేబీ ఆ హీరోలతోటి మనం చెప్పిన కథ వాళ్ళకి నచ్చకపోవటమో ఆ టైంకి అలా జరిగింది తప్ప, సో ఆ హీరోలకి మన కథ నచ్చకపోవడం ఇన్ ద సెన్స్ మన ఐడియాలజీ వాళ్ళ ఐడియాలజీ సింక్ కాకపోతే. అలాంటి ఇప్పుడు రవితేజ మీ ఫస్ట్ పిక్చర్ ఫస్ట్ స్క్రిప్ట్ విని పటాస్ అది చేయలేదు మరి, పెద్ద హిట్ ఇచ్చారు అదే కదా. రవితేజ గారు చాలా సార్లు చెప్తారు, అంటే అదే చెప్తున్నా అప్పటికి ఆయన అలాంటి కథే విని ఉండటం వల్ల, ఎగ్జాక్ట్లీ అది చేద్దాం అనుకుండటం వల్ల ఇది ఆయనకి. బట్ మళ్ళీ అది చేయలేదు కూడా రవితేజ ఫర్ రీజన్స్. చిత్ర పరిశ్రమ కాదు విచిత్ర పరిశ్రమ అని. సీరియస్లీ రవితేజ గారిలో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే, ఒకరిలో ఏదైనా నచ్చితే ఆయన ఇది చెప్పడం వల్ల నేను తగ్గించుకుంటానా, ఇది చెప్పడం వల్ల నన్ను ఏదైనా ఆలోచించరండి. అదే ఇందాక మీరు అన్నట్టు ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్. నేను చెప్పింది మేబీ 20-30% అయితే హీ టుక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్. సో ఐ ఆల్వేస్ గివ్ క్రెడిట్ టు ద స్టార్. ఎందుకు స్టార్ అంటున్నానంటే, మనం చెప్పిన ఒక ఎక్స్ప్రెషన్ ని తెర మీద క్యారీ చేసేది వాళ్ళు. సో మనం 100 రాయొచ్చు, మనం ఎంతో ఇమాజిన్ చేసుకుంటాం. వాట్ ఇఫ్ దే కాన్ డెలివర్? ఇదంతా జీరో అయిపోతుంది. సో వాళ్ళు దీన్ని నెక్స్ట్ లెవెల్కే తీసుకెళ్తున్నారు కాబట్టి అవి అంత పెద్ద హిట్లు అవుతున్నాయి. సో దెర్ ఈస్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది క్రియేటర్స్ కి. అట్ ది సేమ్ టైం ఏదైనా చేయాలంటే కూడా బొమ్మ వాళ్ళదే, మనం అమ్మాల్సింది వాళ్ళ ఫోటో పెట్టాము. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇది బిగినింగ్ నుంచి మీరు దీన్ని నమ్మారు అంటే మనకి అది ఉంది కాబట్టి నేను ఆ స్టార్ కి తగ్గట్టు నేను రాసుకుంటాను. నేను చేసే హీరోని బట్టి వాళ్ళకి ఎలాంటి చేస్తే బాగుంటుంది, వాళ్ళు చేయని సినిమాలు ఏంటి, చేసిన సినిమాలు ఏంటి, అలాంటి అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తాను నేను. అండ్ మహేష్ బాబు కూడా మోర్సో మహర్షి సినిమా తర్వాత బాగా నాకు హెవీ అయిపోయింది, కొంచెం నాకు వే అవుట్ కావాలి అన్నట్టుగా సర్లేరు నీకెవరు స్క్రిప్ట్ లో ఎంజాయ్ చేయడం అన్నది. డిడ్ యూ హియర్ దట్? చెప్పాడు ఆ మాట, మీడియాతోనే చెప్పాడు. అంటే బాగా రిస్ట్రిక్టెడ్ కదా మహర్షి క్యారెక్టర్ అంటే, సీరియస్ గా. ఇప్పుడు సర్లేరు నీకెవరు ఎంత దేశభక్తి చిత్రమైనా దాంట్లో ఎంత కమిట్మెంట్ ఉన్న క్యారెక్టర్ అయినప్పటికీ కూడా, అంత యాక్షన్ ప్యాక్డ్ అన్ని ఉండి కూడా ఆ ట్రైన్ ఎపిసోడ్స్ గట్ట దాంట్లో ఎంత గొప్పగా ఉంటాయి కదా. అసలు ఆ ఎపిసోడ్ అసలు దాన్ని అలా కట్ చేసి మనం హ్యాపీగా చూడొచ్చు, అంత బాగుంటుంది. బాగా ఎంజాయ్ చేసాడు కదా మహేష్ బాగా, ఎందుకంటే ఆయనకి ఎంటర్టైన్మెంట్ టైమింగ్ బాగా చేసే హీరో ఆయన. మేబీ ఆయన చేసిన ముందు సినిమాల్లో కొద్దిగా అన్ని సీరియస్ ఫిల్మ్స్ ఉండటం, ఇది కొద్దిగా నిజంగా బ్రెత్ ఇచ్చిందనే చెప్పాలి. సో ఆయన చేసేటప్పుడు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ చేశారు. నేను చాలా మంది ట్రైన్ ఎపిసోడ్ లో కూడా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయినాయి కొన్ని ఎలిమెంట్స్. దాంట్లో ముఖ్యంగా చెప్పాలంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఇలాంటివన్నీ విపరీతంగా ఎంజాయ్ చేశారు. అందులో F2 తర్వాత సినిమా కాబట్టి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ మీరు చేసి చూపించారండి వాళ్ళ బాడీలో చేశారు. మహేష్ గారు కూడా దాన్ని ఎక్స్ట్రాడనరీగా చేశారు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. సో బాగా వర్క్ కొట్టింది. దాంట్లో నిజంగా పేట్రియాటిజం చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. సర్లేరు నీకు ఎవరు సక్సెస్ అనేది నాట్ ఓన్లీ అది మనం దాన్ని ట్యాగ్ చేయలేము, ఇది యాక్షన్ ఫిల్మ్ లేకపోతే సెంటిమెంట్ ఇవన్నీ కూడా. బట్ ఇన్ జనరల్ గా నాకు ఇంకొక చిన్న డౌట్ ఉంది డైరెక్టర్ గారు. ఇప్పుడు మీరు చేసే సీన్ లో సెంటిమెంట్ అన్నది జస్ట్ అట్లాగా లైట్ గా వెళ్తుంటుంది కానీ దానిలో చాలా డెప్త్ ఉంటుంది సినిమాల్లో మీరు చేసే వాటిలో గమనిస్తే కనుక. ఈ కామెడీ పంచ్లు, కామెడీ టైమింగ్స్, ఆ ఎంటర్టైన్మెంట్, హిలేరియస్ అవన్నీ వెళ్తూ మధ్యలో ఎక్కడో ఒక సెంటిమెంట్. అంటే డిడ్ యూ రియలీ గో త్రూ దట్ కైండ్ ఆఫ్ సెంటిమెంట్స్ ఎట్ హోమ్? యాక్చువల్లీ అంటే ఇది నాకు చాలా మంది కూడా చెప్పారు, నువ్వు ఎంటర్టైన్మెంట్ అన్నావు కానీ నువ్వు డ్రామా బాగా తీయగలవు అని చెప్పారు. కొంతమంది వెల్ విషర్స్ చెప్పారు. చాలా చేసిన అన్ని సినిమాల్లో ఉన్నంతలో డ్రామా చాలా ఎక్స్ట్రాడినరీగా డీల్ చేశాను నేను. దానికి నాకు చెప్పారు చాలా మంది. బట్ డెఫినెట్ గా యా, అంటే మేబీ అట్లేం లేదు, అంటే మేబీ ఐ కనెక్ట్ టు హ్యూమన్ ఎమోషన్స్ అనుకుంటున్నాను. బేసిక్ గా ఇన్బిల్ట్ నాకు అది ఎక్కువ ఉంది. జనరల్ గా కూడా ఎవరన్నా ఏదన్నా స్ట్రగుల్లో ఉన్న ఏదన్నా కూడా ఐ కనెక్ట్ టు ద పీపుల్, అంటే ఎక్కువగా తీసుకోగలను ఆ ఎమోషన్స్ ని. అది మేబీ ఉండబట్టేమో అది కొద్దిగా ఎక్కువ ట్యాప్ చేయలేదు ఇంతవరకు నేను డ్రామాని. ఎక్కువ లెంత్ ట్యాప్ చేయలేదు, ఉన్నంతలో టచ్ అండ్ గోల్ వెళ్ళాను. మేబీ
సూన్ దాని మీద బ్యాంక్ అయ్యి చేసే చేసే సినిమాలు వస్తాయని అనుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు మీకు సెంటిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే చిన్నప్పుడు మీకు అది తిప్పే థియేటర్ లో తిప్పే గిరి, ఇందాక మీరు చెప్పారు గిరి అని, ఆ గిరి వాళ్ళందరూ మీతో ఫాలో అవుతున్నారు? లేదు, నాన్నగారితో అడిగాను, ట్రై చేశాను, ఎక్కడో ఉన్నారని తెలిసింది కానీ బట్ నెవర్ మెట్ హిమ్. ఇఫ్ అట్ ఆల్ ఎనీ ఛాన్స్ ఐ వాంట్ టు మీట్ హిమ్. రియల్లీ? మీ ఫ్రెండ్స్ లో మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసి లేకపోతే మీలో ఉండే ఆ ప్రొఫెషనల్ టచ్ ని గమనించి నువ్వు డైరెక్టర్ అవుతారు ఎప్పటికైనా అని చెప్పి మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అందరూ అమెరికాలో కొంతమంది సెటిల్ అయ్యారు, ఫ్రెండ్స్ అందరూ. సో దేనో అందరూ వీడు ఏదో ఒకటి చేయగలడు, సాధించగలడు అని నమ్మారు చాలా మంది. అందరూ దే ఆర్ వెరీ హ్యాపీ నౌ. నాతో పాటు ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ఇండస్ట్రీలో ఒకరిద్దరు ఉన్నారు, ఇండస్ట్రీ బయట నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళలో సాయి అని ఒక అబ్బాయి ఉన్నాడు, అండ్ హీఈస్ వర్కింగ్ విత్ మీ. సో కో డైరెక్టర్ గా అండ్ రైటర్ గా నాతో ట్రావెల్ చేస్తాడు. 2005 నుంచి ఉన్నాడు. సో తను బాగా బిలీవ్ చేశాడు నా పక్కనే ఉంటూ. అండ్ అలా చాలా మంది. సో అందరూ నాకు తెలిసి నా సక్సెస్ చూడాలనుకున్న వాళ్ళందరూ హ్యాపీగా. అంటే మీలాంటి కుర్రాడు మీరు ఒక్కరేనేమో కాలేజీలో అప్పుడు? ఏమో, అంటే సినిమావే గమ్యం, సినిమావే ధ్యేయం అంతేనేమో. శ్రీశ్రీ గారు చెప్పినట్టు నేను ఒక దుర్గం ఉన్నా అదొక స్వర్గం అని. అయితే మీరు ఈ ప్రయాణంలో కనుక మీరు తీసుకుంటే ఇప్పుడు రవితేజ, వెంకటేశ్వర సార్ వీళ్ళందరిలో కామెడీ టైమింగ్, ఎంటర్టైన్మెంట్ టైమింగ్ ఎవరండి బాగా మీరు అనుకున్న మెజర్మెంట్ కి చేయగలిగారు? అందరిది ఒక్కొక్క స్టైల్ అండి, కాన్ పిక్ వీళ్ళు అని నేను చెప్పను, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. సో రవితేజ గారిది అసలు ఆయనది ఒక టైప్ ఆఫ్ మేటర్ ఉంటుంది, వెంకటేష్ గారిది ఆయన ఒక స్టైల్ ఆఫ్ ఎంటర్టైనర్, అండ్ మహేష్ గారిది సెటిల్డ్ గా ఆయన అసలు చిన్న సర్కాస్టిక్ స్టైల్ ఆయనది ఉంటుంది, రవితేజ గారిది వైబ్రెంట్ ఉంటుంది, వెంకటేష్ గారిది ఫన్నీగా ఉంటుంది. సో ఒకరని చెప్పలేను. సో ఈ ముగ్గురు మూడు. కళ్యాణ్ రామ్ గారిది హీజ్ అన్ ఆర్టిస్ట్. కళ్యాణ్ రామ్ గారు అంటే పర్టికులర్ గా ఏదైనా చేయగలరు, చేసుకోవడానికి. మనం ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారితో పటాస్ చేసేటప్పుడు చాలా మంది కామెడీ, కళ్యాణ్ రామ్ గారి మీద కామెడీ ఎలా వర్కౌట్ అవుతుంది అని కూడా అన్నారు నేను చేయకముందు. బట్ ఆయన కళ్యాణ్ రామ్ గారు పటాస్ లో చూస్తే ఎక్స్ట్రాడినరీ వర్కౌట్ అయింది. అదే చెప్తున్నాను కదా, కళ్యాణ్ రామ్ గారిలో చాలా ఇన్బిల్ట్ టాలెంట్ ఉంది. మీరు బింబిసారా చూశాను మొన్న, నేనే షాక్ అయ్యాను నేను. సో నేను అది ఎప్పుడు ఆయనలో ఇంత నెగిటివ్ కూడా ఇంత బాగా చేస్తారనేది నాకు తెలియదు ఎప్పుడు. అవును, నేను చూసి షాక్ అయ్యాను. నేను ఆయన పర్సనల్ గా కాల్ చేసి కళ్యాణ్ రామ్ అన్న పేరు వచ్చింది. నేను అందుకే అంటున్నాను, ఆయన డైరెక్టర్స్ ఆర్టిస్ట్. సో ఎవరు ఏం చెప్పినా అది వాళ్ళకి ఏం కావాలో ఇవ్వగలడు. సో హీజ్ అన్ ఆల్ రౌండర్. కానీ అతనికి ఒక ప్రత్యేకత ఉంది. అవును, మిమ్మల్ని బాగా తిరిగి మీరు వస్తే మీకు అవకాశం ఇచ్చాడు, మీరు హిట్ ఇచ్చారు. అలాగే తిరిగాడు. కొత్త వాళ్ళు ఎంకరేజ్ చేయడంలో ఆయన ఎప్పుడు ముందుంటారు. చేశాడు కూడా పాప అన్ని చాలా మంది డైరెక్టర్లు, ఇంక్లూడింగ్ సురేందర్ రెడ్డి గారు, నేను, అండ్ మొన్న వచ్చిన వశిష్ఠ కానివ్వండి. ఎగ్జాక్ట్లీ, సురేందర్ రెడ్డి కూడా కదా చేసి అతను ఒక్కడే హిట్ ఇచ్చాడు. సో బిలీఫ్, అదే అంటున్నాను కదా, ఒక యంగ్ టాలెంట్ ని, కొత్త టాలెంట్ ని బిలీవ్ చేయడం అనేది పెద్ద రిస్క్ అది. సో అది తన సొంత డబ్బులు పెట్టి, ఎగ్జాక్ట్లీ ఓన్ మనీ పెట్టి న్యూ టాలెంట్ మీద రిస్క్ చేయడం అనేది నిజంగా గట్స్ ఉండాలి దానికి. సో దాంట్లో టాప్ కళ్యాణ్ రామ్ గారు ఇండస్ట్రీలో నన్ను అడిగితే కదా, ప్రూవ్ చేశాడు. ఇట్స్ ప్రూవెన్ రికార్డ్ కదా. అవతల సురేందర్ రెడ్డి అది ఫుల్ డౌన్ లో ఉన్నప్పుడు చేశారు. అతను ఒక్కడే చేసే టైంకి డౌన్ లో ఉన్నారు, ఆయన పటాస్ చేసే టైంకి ఆయన ఫుల్ మార్కెట్ కొద్దిగా డౌన్ లో ఉన్నారు. అప్పుడు అతను ఒక్కడే, తర్వాత అతనికి హిట్ రాలేదు. అది మధ్యలో ఒకటి రెండు టు బి వెరీ ప్రిసైజ్ ఆడొచ్చు ఒకటి రెండు కానీ, బట్ ఆన్ ద హోల్ కనుక మనం చూసుకుంటే మళ్ళీ అంత బ్రేక్ త్రూ వచ్చింది పటాస్, తర్వాత మళ్ళీ బింబిసారా, మధ్యలో 118 అవన్నీ చేశారు. ఎంత మంచివాడు అనేది అలాగా. నేను ఆయనతో ట్రావెల్ చేస్తున్నాను కదా, ఇట్స్ వెరీ నైస్ పర్సన్, వెరీ నైస్ జెంటిల్మెన్ బాలకృష్ణ గారు. వెరీ నైస్ జెంటిల్మెన్. హీ నెవర్ ఇన్సిస్ట్ అస్, అంటే మీరు దీని మీద ఇది చెయ్యండి, మీరు వాళ్ళ మీద ఇది రాయండి అని చెప్పి ఎప్పుడు ఇన్సిస్ట్ చేయరు. కథలో భాగంగా వస్తే యూ కెన్ యాక్ట్ యాజ్ అన్ ఆర్టిస్ట్, అంతేగాని ఇది మీరు చేయండి మనం అని ఇన్సిస్ట్ కథ చేయండి. కథలో ఉంటే ఓకే, ఏదో కథలో ప్రకారంగా ఏదైనా మేబీ అది జరిగితే జరుగుండొచ్చాము, కానీ వాంటెడ్ గా ఇన్సిస్ట్ చేసి పెట్టించాలనే మైండ్ సెట్ ఉన్న హీరో కాదు ఆయన. బట్ ఈస్ వైడ్లీ మిస్అండర్స్టూడ్ అండి బయట కదా. బట్ ఈస్ వెరీ నైస్ జెంటిల్మెన్. నేను వర్క్ చేశాను ఆయన తోటి. సి ఎవ్రీ మన్ హ్యావ్, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ నేచర్ ఉంటుంది, మాట్లాడే విధానం ఉంటుంది. He has his own nature. Exactly. But he's very sweet person. Very sweet. అంటే ఇప్పుడు మామూలుగా ఇన్ జనరల్ గా మేము ఇన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎక్కడైనా టాపిక్ వచ్చినప్పుడు చిరంజీవి గారు అనగానే డార్లింగ్ ఆఫ్ ఎవ్రీబడి, చిరంజీవి గారు అనగానే ఎగిరి గంతేసి ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా, ఆయనతో మాట్లాడాలన్నా, అండ్ ఈ ఆల్సో రిసీవ్స్ పీపుల్ అండ్ కనెక్ట్స్ టు పీపుల్
చాలా దీనిగా ఉంటుంది. ఒక బాన్హమి వాతావరణం, స్నేహపూర్వకమైన వాతావరణం. బాలయ్య బాబు దగ్గర ఆ అట్మాస్ఫియర్ కొంత తక్కువ మొదటి నుంచి కూడా. అదే అన్న ఈజ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ హీఈస్ ఇన్ హిస్ ఓన్ జోన్. సో ఆయన ఓన్ జోన్ లో ఉంటారు. ఆయన వే ఆఫ్ థింకింగ్, ఆయన వే ఆఫ్ లివింగ్ స్టైల్ డిఫరెంట్. అదే చెప్పాను కదా, పర్సన్ టు పర్సన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క నేచర్ ఉంటుంది. అదే ఆయన నేచర్. బట్ ఈవెన్ దో ఈస్ వెరీ స్వీట్ పర్సన్. నేను చిరంజీవి గారు కూడా కలిసాను. ఈజ్ వెరీ, సో ఆయన ఒక కైండ్ ఆఫ్ ఇది, ఒక కైండ్ ఆయన కలిపేసుకుంటారు లోపలికి. ఇంకా అంటే బట్ ఈయన ఒక్కొక్కసారి బాలయ్య గారు కూడా ఒక్కొక్కసారి అసలు ఆయన ఫ్లో ఉంటే అసలు ఆపలేము. అదే అంటున్నాను కదా, కనెక్టింగ్ ఉండాలి మనకి. ఒకసారి కనెక్ట్ అయ్యామంటే అదే మ్యాచ్ అవ్వాలి, పాయింట్ దగ్గర మ్యాచ్ అవ్వాలి. అది మీ అంటే మీరు ఎప్పుడో గతంలో ఎక్కడో మీరు చెప్పినట్టుగా నేను విన్న పాయింట్ ఒకటి ఉంది. అదేంటంటే కొన్నాళ్ళు డైరెక్ట్ చేసి తర్వాత యాక్టర్ గా మారే అవకాశం ఉన్నదని ఏదో ఒక చిన్న ఫీల్ వదిలేరు ఒకసారి ఎక్కడో విన్నా. ఇంటర్వ్యూలు ఇట్లాగే అడుగుతుంటారండి, ఫస్ట్ హీరోగా ఎప్పుడు యాక్ట్ చేస్తాను అన్నప్పుడు దాన్ని కట్ చేయడానికి ఏదో చెప్తుంటారు. యాక్టింగ్ చేయాలని ఉంది, నేను అది నేను ఎప్పుడు డినే చేయలేదు. నాట్ సూన్ బట్ మేబీ ఐ విల్ కమ్. ఎప్పుడు చేసినా కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏదైనా మంచి చేయాలని ఉంది ఇన్ ఫ్యూచర్. అది నాట్ ఇప్పుడు కాదు. ఇప్పుడు ఐఎమ్ వెరీ బిజీ యాజ్ ఎ డైరెక్టర్. సో డైరెక్టర్ ఇంకా చాలా సినిమాలు చేయాలి, నేను చాలా ఎక్స్ప్లోర్ చేయాలి, నేను చాలా నేర్చుకోవాలి, నేను చాలా మంచి సినిమాలు చేయాలి, గొప్ప సినిమాలు చేయాలని చాలా కోరికలు ఉన్నాయి. లెట్స్ సీ. ఆ కోరికల లిస్ట్ లో గనక మనం ఒక్కటి జస్ట్ 1 or 2 గనక పికప్ చేయగలిగితే, అంటే మీ దగ్గర నేను నా డ్రీమ్ స్క్రిప్ట్ ఇది, ఏదో భారతదేశం స్వాతంత్రం మీద కథ తీయాలి, లేకపోతే ఇంకేదో లేకపోతే ఒక హిస్టారికల్ క్యారెక్టర్ ఒకటి ఉంది దాన్ని ఎక్స్ప్లోర్, అలాంటివి ఏమైనా ఉన్నాయా? అట్లా ఏం లేదు కానీ నాకు మైథలాజికల్ ఒకటి చేయాలని ఉంది, ఒక మాయా బజార్ లాంటి ఫిల్మ్ చేయాలని ఉంది. ఓకే, సో అది ఉంది డ్రీమ్. టోటల్ మైథాలజీలో చేయాలని. ఓకే, చూడాలి. ఇప్పుడు కాదు, అది ఇప్పుడు ఇమ్మీడియట్ గా కాదు, ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా. అసలు ఈ జనరేషన్ డైరెక్టర్స్ హీరోల్ని తప్పితే అసలు హీరోయిన్ తో సినిమా చేద్దామని అనుకోకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి సార్? అట్లానే లేదండి. అంటే ఇట్స్ ఆల్వేస్ ఎలా ఉంటుందంటే మార్కెట్ ని బట్టే ఎవరైనా, ఇట్స్ లైక్ బిజినెస్. నన్ను అడిగితే ఇట్స్ బిజినెస్. సో ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళు మార్కెట్ లో ఎలా ప్రాజెక్ట్ ని అమ్మాలి, అది ఎలా చేయాలి, దానికి జనాలు వెళ్ళి ఎలా చూడాలి అనే రకరకాల ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటాయి. సో ఈవెన్ దో కూడా సాయి పల్లవి లాంటి ఒక అమ్మాయి ఇండస్ట్రీలో ఎగ్జిస్ట్ అయ్యి ఒక లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్స్, కీర్తి సురేష్ మహానటి లాంటి సినిమా చేస్తే మాకు సక్సెస్ అయింది ఉంది. సో వాళ్ళ మీద సెంట్రిక్ గా తీసిన సినిమాలు కూడా ఆడుతున్నాయి. బట్ దట్ ఈస్ నాట్ బీన్ టేకెన్ యాజ్ ఎ క్యూ అంటే అదే చెప్తున్నాను కదండి, అది ప్రతిసారి అప్పుడు కూడా మీరు చూసుకుంటే ఇట్స్ హ్యాపెన్ లైక్ అప్పుడొకటి తప్పితే కంటిన్యూస్ గా వచ్చిన దాఖలాలు లేవు. ఎప్పుడు కూడా ప్రతిఘటన వస్తే మళ్ళీ కొద్ది రోజులకి రేపటి పౌరులు, మళ్ళీ కొద్ది రోజులకి అయా వచ్చిన తప్పితే పక్కన విజయశాంతి గారు గ్లామర్ రోల్స్ చేస్తూ ఉండేవాళ్ళు పక్కన. కమర్షియల్ ఫిల్మ్స్ ఎనీడే కమర్షియల్ ఫిల్మ్ అనేది ఇండస్ట్రీని రూల్ చేస్తూ వస్తుంది ఎనీడే. బికాస్ ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే అందరూ వెళ్ళి చూసే సినిమాలే తీయడానికి అటెంప్ట్ చేస్తారు. చూసే మార్కెట్ కూడా ఎక్కువ రెవెన్యూస్ అక్కడే జనరేట్ అవుతాయి కంపారిటివ్లీ మార్కెట్ లో. సో అది ఆల్వేస్ డామినెంట్ గా అదే ఉంటుందండి. బట్ ఈవెన్ దో బట్ వాళ్ళ టేస్ట్ కి తగ్గట్టు ఎగ్జిస్ట్ అయ్యే ఫిల్మ్స్ వస్తూనే ఉన్నాయి, ప్రతి టైమ్ లో వస్తూనే ఉన్నాయి. అంటే పబ్లిక్ టేస్ట్ కూడా మారిందంటారు, అంటే హీరోయిన్ ఓరియంటెడ్ గా లేదండి. నాకు తెలిసి ఆడియన్స్ అనే వాళ్ళు వారు స్మార్టర్ దాన్ ఎనీబడి. సో వాళ్ళంత స్మార్ట్ ఎవరు ఉండరు, ప్రేక్షకులంత స్మార్ట్ ఎవరు ఉండరు. వాళ్ళ వీకెండ్ వాళ్ళ మైండ్ సెట్ ని బట్టి వాళ్ళకి నచ్చిన సినిమా సెలెక్ట్ చేసుకుని చూసి వస్తారు. సినిమా బాగుంటే చూస్తారు. అది ఏ జోనర్ లో తీసినా వాళ్ళకి నచ్చేలా తీయాలి అంతే. ఎగ్జాక్ట్లీ నచ్చేలా తీయగలిగే జోనర్ లో ఏ జోనర్ తీసినా, అప్పుడు సపోజ్ లేడీ ఓరియంటెడ్ మీద ఒక 10 సినిమాలు ఫటాఫట్ ఇట్లు తీయండి, మొత్తం ఆల్ హీరోయిన్స్ సినిమా డేట్స్ దగ్గరికి వెళ్తారు. మన సక్సెస్ రేట్ ని బట్టి అండి. ఇప్పుడు ఒక 10 లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్స్ వస్తే ఒకటే ఆడుతుంది అనుకోండి, అప్పుడు నార్మల్ గానే అది మరి మార్కెట్ మరి మన ప్రేక్షకులు ఎందుకు చూడలేదు మిగతా 9 సినిమాలు మనం క్వశ్చన్ చేయలేం కదా. మనం మంచిగా తీస్తే వాళ్ళు చూస్తారు. సో ఇట్స్ ఆల్వేస్ డిమాండ్ అండ్ సప్లై. సో ఆ ఫేజ్ లో మనకి లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ఎప్పుడో ఒకసారి హిట్ అవుతుంది కాబట్టి ఎప్పుడో ఒకసారి వస్తాయి. సో అలా స్టార్ ఫిల్మ్స్ ఎప్పుడు సక్సెస్ అవుతున్నాయి కాబట్టి స్టార్ ఫిల్మ్స్ సింపుల్. అంటే అటు ఇటుగా ఉన్న స్టార్ ఫిల్మ్స్ వాళ్ళు అదే ఉంటుంది, వాళ్ళు పుల్ చేయగలరు మార్కెట్ ను. డ్యామేజ్ తక్కువ ఉంటుంది ఒక్కొక్కసారి వాళ్ళతో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ కానీ. డ్యామేజ్ అనేది ఎప్పుడో రేరు, పెట్టినంత పోవడం అనేది ఎప్పుడో జరుగుద్ది. బట్ 60 to 70-80% అనేది రిటర్న్స్ ఉంటాయి, మినిమం రిటర్న్స్ ఉంటాయి అనేది ఎన్ని బోల్డ్ అన్ని లెక్కలు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనీ.
ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనీ అండ్ లైఫ్, ది బిగినింగ్ ఆఫ్ ది డే కూడా మనీ. లైఫ్ ఆ పెట్టే ప్రొడ్యూసర్ తాలూకు లైఫ్. క్రియేటర్ కి ఇన్వెస్ట్ అయ్యి ఉంటుంది. క్రియేటర్ కి ఏముందండి, ఆ సినిమా పోతే ఇంకో సినిమా రాసుకుంటాడు, వెళ్ళి ఇంకో హీరోని పిచ్ చేసుకోవాలి, లేదంటే ఖాళీగా ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. బట్ ప్రొడ్యూసర్ వాడు ఆయన సినిమా ఏదైనా తేడా వస్తే కమ్స్ టు ద రోడ్స్. ఇట్ ఇస్ ఏ అంటే మళ్ళీ చూసారా డ్రీమ్ కమింగ్. అదే నేను చెప్పాను కదా, ప్రేక్షకులను పట్టడం అనేది ఎవరి వల్ల కాదు. ఓటీటీ వచ్చాక ఇంక ఇలా కమర్షియల్ స్టఫ్ చూడరు, కమర్షియల్ సినిమాలు ఆడవు, ఏదో డిఫరెంట్ గా తీయాలి అన్నారు. చెప్తున్నా నేను, కట్ చేస్తే 2 సినిమాలు లాస్ట్ సంక్రాంతి ఇస్తే 2 సూపర్ కమర్షియల్ ఫిలిమ్స్. సో మళ్ళీ మనం ఆలోచించాలి, ఇదేంటి మళ్ళీ కమర్షియల్ ఫిల్మ్స్ ఆడుతాయి ఎట్లా. వాళ్ళు ఏంటంటే ఆడియన్స్ చెప్పాను ఆ వీకెండ్ వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళు వెళ్ళి కాసేపు ఎంజాయ్ జరిగి ఎంగేజింగ్ గా తీయగలిగితే చాలు, అంతే ఫట్. తర్వాత మీరు నార్మల్ గా 1-2 సినిమాలు 3 సినిమాలు ఆడిన చిన్న చోట మోట హీరోలు కూడా ఒక టైటిల్ పెట్టేసుకుంటారు సార్ ముందున. అసలు మీకు ఇప్పటి వరకు ఏ టైటిల్ రాలేదు ఏంటండి? నాకండి, నాకు వద్దండి, నాకు అసలు ఏ టైటిల్ వద్దు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్. సో నా అంటే నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఐ ఆల్వేస్ బీ విత్ ద పీపుల్ అండి. వాళ్ళతో కనెక్ట్ అవుతూ ఉంటాను ఎక్కువ. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, చాలా మంది డాక్టర్స్ ని కలిసిన, చాలా మంది కలిసిన, సార్ ఇంత స్ట్రెస్ లో ఉండి కూడా వచ్చి మీ సినిమాలు చూసి హ్యాపీగా నిద్రపోతాం సార్ అన్నారు. దట్స్ ఎనఫ్ ఫర్ మీ. నేను ఇక్కడికి వచ్చి అద్భుతాలు తీయలేదు, నేను తెలుగు ఇండస్ట్రీని మార్చే సినిమాలు తీయాలి, ఏమో నాకు వచ్చిన సినిమాలు, నేను తీయగలిగే సినిమాలు తీసినంత వరకు ఐ హావ్ దట్ రెస్పెక్ట్. కామన్ పీపుల్ కలిసినప్పుడు, కొంతమంది పెద్దవాళ్ళని కలిసినప్పుడు, ఎవ్రీబడి సేయింగ్ ఒకటే, మీ సినిమాలు చూస్తూ హాయిగా నవ్వుకుంటాం. ఇంకేంటి సార్ ఎంటర్టైన్మెంట్ పంచడం. ఈ రోజు కూడా మనం గుండం కదా, మాయబజారు, అప్చేస్ పప్పు గురించి మాట్లాడుకుంటున్నాం, మిస్సమ్మ గురించి టుడే. ఇప్పుడు మళ్ళీ మీరు తీసినా, మళ్ళీ మొన్న మీరు F2 తీసినప్పుడు కూడా ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఏ మోడర్న్ వెర్షన్ ఆఫ్ దట్ ఓల్డ్ గుండమ్మ కథ లాగా. ఆ ఫీల్ గానీ, ఆ స్పిరిట్ గానీ, ఆ మూమెంట్, డైలాగ్స్ అన్ని, క్యారెక్టరైజేషన్స్, లైటర్ వైన్ క్యారెక్టరైజేషన్స్, ఇవన్నీ. సో మీరు ఒక డైరెక్టర్ గా సినిమా ఇండస్ట్రీకి వచ్చి నేను డైరెక్టర్ అవ్వాలి అనుకున్నందుకు మీరు జనాలకు దగ్గరగా వెళ్ళగలిగే ఒక దర్శకుడుగా. అది మీరు అన్నారు కదా, అదే నాకు కావాలి, అదే బిరుదు చాలు, జనాలకు దగ్గరగా వెళ్ళిన దర్శకుడు చాలు. టైటిల్ ఇవాళ నుంచి జనాలకు దగ్గరగా వెళ్ళిన దర్శకుడు. సో వెరీ వెరీ నైస్ ఆఫ్ యూ అనిల్ రావిపూడి గారు మా షోకి వచ్చి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.